We're going to fight it out in the court. రైట్, కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు హాజరుపరిచారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ సీతారామరాజు అందిస్తారు. రాజు. ప్రతిష, కొద్దిసేపటి క్రితమే ఢిల్లీకి సంబంధించిన కేసులో ఎమ్మెల్సీ కవిత గారిని ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరిచారు. ఈ సందర్భంగా జాతీయ మీడియాకు సంబంధించిన ప్రతినిధులు అక్కడ కవిత గారిని ఒక ప్రశ్న అడగడం జరిగింది. కేసుకు సంబంధించి ఏమంటారని చెప్పేసి వారు ప్రశ్నించిన సందర్భంలో ఎమ్మెల్సీ కవిత గారు చాలా స్పష్టంగా ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. ఇది ఇల్లీగల్ అరెస్ట్, వీఆర్ గోయింగ్ టు ఫైట్ ఇట్ ఇన్ ద కోర్ట్ అని ఆమె వ్యాఖ్యానించారు. ఇట్స్ అన్ ఇల్లీగల్ అరెస్ట్ అని కూడా ఆమె పేర్కొన్నారు. అంటే ఇది అక్రమ అరెస్ట్, తప్పకుండా ఇది అక్రమ కేసు, కావాలనే ఇరికించారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తప్పకుండా కోర్టులో దీనిపై న్యాయ పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా జాతీయ మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఎమ్మెల్సీ కవిత గారు ప్రతిస్పందించారు. కవిత గారు చేసిన ప్రకటన చాలా కీలకమైన ప్రకటనగా భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. అన్ని మీడియా ఛానళ్లు కూడా పెద్ద ఎత్తున కవిత గారు రియాక్షన్ కూడా ఇప్పుడు అందరూ కూడా ప్రసారం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న రాత్రి నుంచి కూడా ఈడీ అధికారులు హైదరాబాద్ లోని ఎమ్మెల్సీ కవిత గారి నివాసం వద్దకు వచ్చిన సందర్భంలో కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కు సంబంధించిన శ్రేణులు అక్కడ నిరసన వ్యక్తం చేసిన సందర్భాన్ని మనం చూసాం. వారందరూ కూడా ఇది అక్రమంగా రాజకీయంగా జరుగుతున్న కేసుగానే అందరూ అభివర్ణించిన సందర్భం. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునిచ్చిన పరిస్థితి. ఈ రోజు ఉదయం నుంచి కూడా తెలంగాణలోని అనేక జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఓవైపు ఎన్నికల షెడ్యూల్, లోక్సభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కాబోతున్న తరుణంలో కొన్ని గంటల ముందే ఈ కేసు తెరపైకి రావడం, దీనికి తోడుగా అరెస్టు జరగడం అనేది పూర్తిగా రాజకీయ కోణంలోనే ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారనే అభిప్రాయం కూడా బీఆర్ఎస్ శ్రేణులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తప్పకుండా దీన్ని న్యాయ పోరాటం చేస్తాం, న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉంది, న్యాయ పోరాటం చేసి తప్పకుండా విజయం సాధిస్తామన్న విశ్వాసాన్ని కూడా పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి కేసులు పెట్టి ఏదో రకంగా దెబ్బతీయాలని ఒక రాజకీయ ప్రయత్నం జరుగుతోంది. ఈ ప్రయత్నాన్ని తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఎండగొడతామని చెప్పి ఈరోజు ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భంలో వారంతా కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం పైన, అలాగే బీజేపీపై కూడా బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. గతంలో జరిగిన 2 లోక్సభ ఎన్నికల్లో కూడా ఇక్కడ బీఆర్ఎస్ కు పెద్దగా ప్రభావం లేకుండా బీజేపీకి ఇక్కడ ప్రభావం లేకుండా చేసిన నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీపై కక్షగట్టి ఈ రకంగా రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుందనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్న సందర్భం మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. ప్రస్తుతం ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవిత గారు ఉన్నారు. ఈడీ అధికారులు కూడా అక్కడ ఉన్నారు. పెద్ద ఎత్తున అక్కడ అదనపు బలగాలను కూడా మోహరించిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇక్కడ జరగబోతున్న పరిణామాలపై కూడా అందరూ నిశ్చితంగా గమనిస్తున్న పరిస్థితి. అయితే లోపలికి వెళ్తున్న సందర్భంలో జాతీయ మీడియా అడిగిన ప్రశ్న అనేది అత్యంత కీలకంగా మారుతోంది. ఆ ప్రశ్న అడిగిన సందర్భంలో ఈ కేసుకు సంబంధించి మీరేమంటారని చెప్పేసి ఎమ్మెల్సీ కవిత గారిని అడిగిన సందర్భంలో ఇది అక్రమ అరెస్ట్, కావాలని ఇరిగించారు, తప్పకుండా న్యాయస్థానాల్లో వీటిపై పోరాటం చేస్తామని కవిత గారు వ్యాఖ్యానించిన సందర్భం, ప్రతిస్పందించిన సందర్భం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరి కాసేపట్లో కోర్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు అవకాశం అయితే ఉంది. ప్రతీష. రాజు, చెప్పండి, అంటే ఢిల్లీకి ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ నేతలు చేరుకుంటున్నారు, ఎవరెవరు వెళ్లే అవకాశం ఉందంటారు? ఇప్పటికే చాలా మంది బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు, పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులంతా కూడా ఢిల్లీకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఢిల్లీకి ఇప్పటికే కొంతమంది చేరుకున్నారు, మరికొందరు కూడా మధ్యాహ్నానికి చేరుకునే అవకాశం ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. పార్టీకి సంబంధించిన అభిమానులు, తెలంగాణ వాదులు కూడా పెద్ద ఎత్తున ఢిల్లీకి చేరుకునేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది. రాజకీయ వ్యూహంలో భాగంగానే, రాజకీయంగా ఒక ఎత్తుగడలో భాగంగానే బీజేపీ కావాలని బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తుందనే అభిప్రాయాన్ని బీఆర్ఎస్ ముందు నుంచి కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే ఈ రోజు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఢిల్లీకి చేరుకుంటున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా కూడా పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, అలాగే ముఖ్య నేతల ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ఈ రోజు ఉదయం నుంచి నిరసనల
కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్న పరిస్థితి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వైఖరిపై కూడా వారందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. మరోవైపు ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు తరలి వెళ్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రతీష. రైట్ రాజు, థ్యాంక్ యూ. It's an illegal arrest. We're going to fight it out in the court. It's an illegal arrest. We're going to fight it out in the court. It's an illegal arrest. We're going to fight it out in the court. It's an illegal arrest. We're going to fight it out in the court. It's an illegal arrest. We're going to fight it out in the court. It's an illegal arrest. We're going to fight it out in the court.